ఈ పడవ నడిపేవాడు అన్నాడు, అయ్యా శాస్త్రి గారు మీకు ఈతొచ్చా అన్నాడు. అబ్బే నాకు రాదురా, ఈ శాస్త్రాలన్నీ వచ్చి, కానీ ఇప్పుడు మీ శాస్త్రాలన్నీ దండగండి, ఒక కట్ట కట్టి పడేయండి సముద్రంలో, నాకేతొచ్చు, నేను ఎడుతున్నా అన్నాడు. అది గుర్తుపెట్టుకున్న నారాయణదాస్ గారు కులం ఏదైనా కానీ సద్గుణయుతుడైన చాలన్నారు. అట్లా గుహుడు, ఆ గుహుని చరిత్ర, తర్వాత దశరథ మరణం, పాదుకలను పట్టాభిషేకం చేయటం తర్వాత చెప్తారు. సార్ అంటే కథ, ఏ కథ తాంబూలం ఆ కథకి. ఈ దాసప్రసాదాన్ని వారికి అందజేస్తున్నాం. మళ్ళీ శ్రీ సూరంపూడి వెంకటరమణ గారు, తాడేపల్లిగూడెం వాస్తవ్యులు. విజయవాడలో ఎవరు లేరా అంటే హరికథ మీద మక్కువ ఉండాలి వారికి. అందువల్ల మరొకరు లేరా అంటే మరొక ఉపన్యాసకులుగా నేతి లక్ష్మీనారాయణ గారి మనుమలు యనమండ్ర వెంకటకృష్ణయ్య గారు, అన్నమయ్య పరివారం ఈరోజు మనం సన్మానించుకుంటున్న శ్రీమతి వై శిఖామణి భాగవతారిని. ఎందుకనంటే సన్మానం కథ ఎలా చెబుతున్నారో ఇందాకటి నుంచి మీరు చూశారు. అట్లాంటి వాళ్ళకి సన్మానం జరగాలి. ఇప్పుడు బాగా ముసలాడైపోయి నాకు బిరుదిచ్చారనుకోండి, ఏ ప్రోగ్రాం పేపర్లో వేస్తాం? వెంటనే సభను ప్రారంభించవలసిందిగా కుమార్ గారిని ప్రార్థిస్తుంది. మహాగణపతిం మనసాం స్మరామి వసిష్ఠవామదేవదివందిత మహాగణపతిం. మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకది ప్రియం మహాకావ్య నాటకది ప్రియం మూషికవాహన మోదక ప్రియం మహాకావ్య నాటకది ప్రియం మూషికవాహన మోదక ప్రియం మహాగణపతి మనసాం స్మరామి వసిష్ఠవామదేవదేవోదిత వసిష్ఠవామదేవదేవోదిత మహాగణపతిం. ధన్యవాదాలమ్మా. ఈరోజు ఈ ఆదిపట్ల నారాయణదాస్ గారి 160వ జయంత్యుత్సవాల్లో భాగంగా మాన్యులు మహనీయులు ఆదిపట్ల నారాయణదాస్ గారి యొక్క ప్రియ శిష్యులైనటువంటి బ్రహ్మశ్రీ నేతి లక్ష్మీనారాయణ భాగవతుల యొక్క సంస్మరణ సభ మనం ఇక్కడ ఈ అంతర్భాగంగా నిర్వర్తించుకోవడం
ఒక మహత్తరమైనటువంటి భాగ్యం. అందులో నేను మీతో పాటు పాల్పంచుకునేటువంటి అవకాశం కలిగినందుకు నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా మానవ జీవితం అంతా కూడా కర్మతో కూడి ఉన్నదే. కర్మణా జాయతే జంతు కర్మణేవ ప్రలీయతే, సుఖం దుఃఖం భయం క్షేమం కర్మణేవాపపద్యతే అని. కర్మ చేతనే జీవి ప్రాణికోటి లోకంలోకి వస్తుంది, కర్మ చేతనే కలిసిపోతూ ఉంటుంది. సుఖం కానీ దుఃఖం కానీ భయం కానీ క్షేమం కానీ కర్మ వల్లనే వస్తాయి. భగవంతుడు ఏమీ చేస్తాడు అని కాదు, భగవంతుడు ఏం చేస్తాడు అంటే నీ యొక్క కర్మ ఫలాన్ని మాత్రమే ఇస్తాడు. అలాంటి కర్మ, సత్కర్మ దుష్కర్మ అనేటువంటి కర్మలు మనకు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మానవుడికి సుఖశాంతులతో పొందేటువంటి కర్మల యందు అనురక్తి ఉంటుంది తప్ప ఎక్కడా కూడా కనిపించని భగవంతుణ్ణి అనుష్ఠించాలి, ఉపాసించాలి అనేటువంటి ఆలోచన సర్వసాధారణంగా ఉండదు. పండితులైతే, మహాపండితులైతే సంస్కృతం చదువుకున్నాడు అనుకోండి, ఆ సంస్కృతంలో ఉండేటువంటి ఆ పదాల యొక్క పొందికను చూసి ఆనందించేటువంటి వాడు కవి అలా ఆనందిస్తూ ఉంటాడు. ఆ కవి ఆ పదాలు ఎంత చక్కని పదాలు ఉన్నాయని. ఇంకో ఆయన ప్రకృతిని ఆరాధించేటువంటి వాడు ప్రకృతి సౌందర్యాన్ని గురించి వర్ణిస్తూ ఉంటే ఆయన పులకించిపోతూ ఉంటాడు. కానీ ఈ పదములకు ప్రకృతికి వెనకాల కనిపించకుండా ఉండేటువంటి ఒక దివ్యమైనటువంటి భగవతత్వం ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించడం అనేటువంటిది సామాన్యంగా ఎవరికి కలగదది. ఎందుకంటే షడూర్ములతో ఉండేటువంటి వాడు మానవుడు. ఎందుకంటే పుట్టడం, సావడం, ఆకలి దప్పిక, మూడవది ముఖ్యంగా సుఖం దుఃఖం. ఈ సుఖం దుఃఖం అనేటువంటివి మనోధర్మాలు, ఆకలి దప్పిక అనేటువంటివి ప్రాణధర్మాలు, పుట్టడం సావడం అనేటువంటిది శరీర ధర్మాలు. ఈ మూడు ధర్మాల్ని అనుష్ఠించి వెళ్ళిపోయేటువంటి వాణ్ణి పట్టుకొచ్చి భగవంతుడు ఒకడు ఉన్నాడు, సర్వేశ్వరుడు, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని జపించాలి అని చెప్పినటువంటిది వేదము. వేద ధర్మం ఏదైతే ఉందో అదే పురాణ ఇతిహాసాల్లో ఉన్నది. ఆ పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి పరమమైనటువంటి అనేక గ్రంథముల యొక్క సారాన్నంతటినీ కూడా శ్రీమద్ అద్దాడ ఆదిభట్ల నారాయణదాస మహనీయులు వారు మానవులందరికీ చేరువగా తీసుకురావడానికి ఒక మహోత్కృష్టమైనటువంటి ప్రయత్నాన్ని సాగించారు. అదే హరికథా రూపంగా అవతరించినటువంటిది. ఈ హరికథలో సంగీతము ఉన్నది, సాహిత్యము ఉన్నది, నాట్యము ఉన్నది, హావభావాలు ఉన్నాయి, అటు లయ ఉన్నది, ఇటు శృతి. ఇందులో లేనిదేదీ లేదు. పండితులు, మహాపండితులు పాండిత్యంతో కథని చెప్పచ్చు, సామాన్యుడు సామాన్యంగా కథ చెప్పచ్చు, లేదా కొంతవరకు అన్నమాచార సంకీర్తనలతో పాటు ఒక 3-4 గంటల సేపు హాయిగా ఎక్కడికి తీసుకువెళ్లాలో అక్కడికి తీసుకెళ్లేటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రక్రియ మహనీయులైనటువంటి శ్రీమద్ అద్దాడ ఆదిభట్ల నారాయణదాసు వర్యులు వారు మనకి సృజించి అందిస్తే 160 సంవత్సరాలకు పూర్వం జన్మించినటువంటి ఆయన. దాన్ని అందుకునేవారు బ్రహ్మశ్రీ నేతి లక్ష్మీ నారాయణ భాగవతులు. వారు దాన్ని స్వీకరించగలిగారు. అనేక మంది స్వీకరించిన పరిపుష్టముగా అందుకున్నటువంటి మహనీయుడు ఈ నేతివారు. కాబట్టి వారిరువురిని ఒక చోట చేర్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం, అలాగే ఇక్కడ స్వామివారి యొక్క ఈ ఉత్సవాలను ప్రారంభించి వారి విగ్రహ ప్రతిష్ఠ చేసింది కూడా ఈ నేతివారే. కాబట్టి ఇది చాలా మహోత్కృష్టమైనటువంటి ఒక కార్యము. ఇందులో ఒక 5 రోజుల పాటు సంగచ్చత్వం, సంవదత్వం, సంభో మానాంసి జానతాం, దేవాభాగం, కలిసి నడవండి, కలిసి మనస్సులు ఒకరికొకరు కలిసి ఉండండి, పూర్వం ఏ విధంగా అయితే మహనీయులు ఆచరించారో దాన్ని అనుష్ఠించండి, కలిసి మెలిసి భగవదారాధన చేయండి అని ఋగ్వేదం యొక్క సారాంశం, ఋగ్వేదంలో చెప్పినటువంటి మాట. సంగచ్చత్వం, కలిసి నడవండి. అలాగ అందరినీ కలుపుకుంటూ ఇక్కడ ఒక చక్కనైనటువంటి వేదిక. ఈనాడు కాదు, ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది. కానీ దాన్ని కొనసాగించేవాళ్ళు, అందుకునేవాళ్ళు ఒక సౌకర్యం కాదు, అన్ని సౌకర్యాలు ఉంటేనే
కూర్చోవడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అలాంటి ఈ యొక్క వేదిక మీద సకలమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు పడ్డానికి అనేక మంది మహనీయుల యొక్క కలయిక. వీరందరూ కలిసి చేస్తున్నారు. కానీ ఎవ్వరూ గట్టిగా ఒక్కళ్ళు కూడా నాది అనుకునేవాడు కదా. ఇదంతా మనది అనేటువంటి భావనతో జరిగేటువంటి ఈ చక్కనైనటువంటి ఈ కార్యక్రమంలో మనకి ముఖ్యంగా సూరంపూడి వెంకటరమణ గారు మనకి ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వారు ప్రముఖ రంగస్థల నటులు, వారు ఇక్కడికి విచ్చేశారు. అలాగే మాన్యులు ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారు, వారు చాలా మంచి పండితులు. అలాంటి వాళ్ళను చూసినంత మాత్రము చేత, నమస్కరించినంత మాత్రము చేత మనలో కొంత పవిత్రత అనేటువంటి ఏర్పడుతుందండి. పెద్దలను దర్శించడం కానీ, సేవించడం కానీ, గౌరవించడం కానీ, నమస్కరించడం కానీ ఇవన్నీ కూడా సంస్కారముల చేత రాబడేటువంటివి. అలాగే ఈ కార్యక్రమాలను నిరంతరం కూడా యనమండ్ర వెంకట కృష్ణయ్య గారు నిరంతరం ఇక్కడ పాల్గొనడం ఇంత ఆనందదాయకమైనది. ముఖ్యంగా మా పద్మనాభ బుర్రా వారు అహరహం ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకించి శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం నిజంగా నాకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అని మాత్రం తెలియజేస్తూ, ముందుగా సూరంపూడి వెంకటరమణ గారు ఈ కార్యక్రమాల్లో మాట్లాడతారు. మనం విందాం. సభా సరస్వతికి వందనాలు. ఈరోజు ఈ పవిత్రమైన అద్భుతమైన సభకు అధ్యక్షత వహించినటువంటి, అలాగే ఒక్క మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఆ తిరుమల తిరుపతి దేవస్థానాలకి నిర్వాహకులుగా, ఆర్గనైజర్గా వ్యవహరించి ఎందరో కళాకారులను ప్రోత్సహించినటువంటి గౌరవనీయులు ఎంఎస్కే కుమార్ గారు ఈరోజు అధ్యక్ష స్థానంలో ఉండటం మనందరి యొక్క అదృష్టం. దక్షత గల అధ్యక్షులు వారు. అందుకనే అతి తక్కువ సమయంలో హరికథ గురించి, ఈ సంస్థల గురించి, ఇక నిర్వాహకుల గురించి చాలా చక్కటి విషయాలు వారు తెలియజేశారు. వారికి నా నమస్సులు తెలియజేస్తున్నాను. మరి అలాగే బ్రహ్మశ్రీ ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారు, అదేవిధంగా మరి యనమండ్ర వెంకట కృష్ణయ్య గారు, వారు తాతగారి యొక్క పేరు నిలబెట్టడానికి మరి అన్నమయ్య పరివారం పేరుతోటి వారు, వారి యొక్క కుటుంబీకులు, నిజంగా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతున్న ఈ రోజుల్లో వారందరూ కలిసి ఒక గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం, అందుకోసం రోజుల తరబడి మకాములు వేయటం, మరి శ్రమని సొమ్ముని వెచ్చించడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయంలో కృష్ణయ్య గారు నాకు చిరపరిచితులు. వారి శ్రమ, వారి కృషి, అంకిత భావం నాకు బాగా తెలుసు. అలాగే ఇప్పటి వరకు సుస్వరంతో మనల్ని అనరించినటువంటి శిఖామణి గారు అద్భుతమైనటువంటి గానం. మా శ్రీమతితో అదే అంటున్నాను, నీ పక్కన కూర్చుని, వీరికి సంగీత జ్ఞానం బాగా ఎక్కువగా ఉంది, ప్రతి కీర్తనలోని కూడా ఆ సంగీతం తొణికెసలాడుతుంది అని చెప్పి అన్నాను. వారికి ఈరోజు వీరందరి సరసన కూర్చోవడం అంటే మరి మన వారు చెప్పినట్టుగా, పద్మనాభ శాస్త్రి శర్మ గారు చెప్పినట్టుగా నిజంగా నేనంత అర్హుణ్ణి కాదము. కానీ అర్హుణ్ణి అని ఎందుకు చెప్పచ్చు అంటే వారే చక్కగా నా గురించి ముందరే చెప్పేశారు. ఎందుకు అర్హుణ్ణో కూడా చెప్పేశారు. అయితే ఆయనకి కొంతే తెలుసు ఆ విషయంలో. ఎందుకు అర్హుణ్ణి అంటే నాకేం హరికథ రాదు, బాగా చూడటం వచ్చు. వారు చెప్పినట్టు కాలు కదపకుండా, కన్ను అర్పకుండా చూడటం మాత్రం వచ్చు. అది ఎప్పటి నుంచి అంటే ఊహ తెలిసి తెలియనప్పటి నుంచి. ఇవాళ నిన్న కాదు, ఇవాళ నాకు 70 సంవత్సరాలు నిండింది. 71వ సంవత్సరంలో ప్రవేశించాను. అయినా ఊహ తెలిసినప్పటి నుంచి హరికథలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను. ఇదే నా అర్హత. ఆ భాగ్యం ఎలా కలిగింది నాకు అంటే, మా చిన్నప్పుడు మాది పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కంచుమర్రు గ్రామం మాది. మా గ్రామంలో పెద్దగా కథా కార్యక్రమాలు ఏమీ జరగవు. ఒక శ్రీరామనవమికి ఏదో ఒక నాటకం ఏదో జరిగేది.
అలాగే ఇక కార్తీక మాసం శుద్ధ ఏకాదశి వస్తే మాకు పండుగ. ఎందుకంటే ఏకాశి గారు అని ఒక ఆయన ఉండేవారు. అసలు పేరు అది కాదండి ఆయనది. మంతెన సీతారామరాజు ఆయన అసలు పేరు. కానీ ఏకాశి అనేవారు ఆయన్ని. ఎందుకు అనేవారంటే కోటీశ్వరుడు అండి ఆయన. 2 ఇటుకలు, పెద్ద పెద్ద ఇటుకలు, బంగారు ఇటుకలు ఆయనకు ఉండేవి. అవి తెల్లారగట్ల చూసి పూజలు అవి చేసుకుని ఆనందపడి మళ్ళీ దాచేసుకుని వ్యవసాయ పనుల మీద వెళ్ళిపోయి వ్యవసాయం అది చూసుకుని పొలాలు అవి చూసుకుని మళ్ళీ వచ్చేవారు. ఈ చేతికి ఏమైనా మెతుకులు అంటుకుంటాయేమో, ఏ కాకులన్నా తింటాయేమో అని చెప్పి ఆ చేయి కూడా ఇలా విరిపి మనిషి కాదు. కానీ ఏకాదశి వచ్చింది అంటే ఇక ఆయన ఎంత చక్కగా అంటే ఆ రోజు పొద్దుటే చక్కగా తన కూతురు అల్లుడితోటి, కొడుకులు లేరు, వాళ్ళతోటి సత్యనారాయణ వ్రతం చేయించి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంతంత ప్రసాదాలు పంచిపెట్టి భోజనాలు పెట్టి సాయంత్రం పూట ఖచ్చితంగా హరికథ చెప్పించేవారు. ఇది ఆయన చేసిన గొప్ప పుణ్యం. మరి వేళ ఈ విజయవాడలో ఇంతటి గొప్ప వేదిక మీద ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎంత ఎత్తు ఈ వేదిక ఉందనేది కాదు, దీని చరిత్ర ఇంత గొప్పది. ఇలాంటి చోట్ల మరి ఆయన పేరు నేను ఇప్పుడు తలుచుకుంటున్నాను అంటే ఆయన నాకు ఎప్పుడు రూపాయి పెట్టారు, ప్రసాదం పెట్టారు, హరికథ చూపించారు. అప్పటి నుంచి వెళ్ళి కూర్చుని వాళ్ళం మేము. ఆ హరికథ 7ంటికి మొదలు పెడితే 5ంటికే వెళ్ళి పిల్లలందరూ అక్కడ కొట్టుకుంటూ అక్కడ ఎప్పుడు హరికథ మొదలెడతారా, ఎప్పుడు హరికథ మొదలెడతారా అని కూర్చునేవాడు అనమాట అండి. అప్పటి నుంచి జీర్ణం అయిపోయిందండి హరికథ నాలో. అంతే తప్ప నేనేమి గొప్ప సాహితీవేత్తని కాదు, లేకపోతే గాయకుడిని కాదు. అయితే నేను హరికథ పక్షపాతిని. ఎందుకు అంటే చెప్తున్నాను. అల్లుడు పూర్వ అమ్మాయి జోరు అనే సినిమాలో నటించే అవకాశం కలిగింది. అంతేకాదు చంద్రగారని ఆ డైరెక్టర్ తోటి మంచి స్నేహం కూడా ఏర్పడింది. ఏర్పడినప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటండి అని అడిగాను నేను. నెక్స్ట్ సీన్ ఏంటంటే ఒక అమ్మాయిని అక్కడ బలవంతం చేయటం జరుగుతుందండి, ఇంకో చోట నాటకం వేస్తారండి, ఈ నాటకంలో కీచక వధ ఏదో చెప్పారు, నర్తనశాల నాటకం అండి, ఇక్కడేమో ఈ కీచుకుడేమో ఆవిడ గంట పడతాడు, అక్కడేమో మామూలుగా అక్కడేమో ఆ కార్యక్రమం చేస్తూ ఉంటాడు, ఇదండి సీన్ అన్నాడు. నాటకం వేద్దాం అనుకుంటున్నానండి. నేను అన్నాను, డైరెక్టర్ గారు ఇప్పుడు నాటకానికి కూడా డబ్బు అవుతుంది, ఎందుకండి నాటకం వద్దు, హరికథ పెట్టించండి, అదే కీచుకోవద్దు చెప్పించండి అందులో అన్నాను. అంటే ఆయన రమణ గారు మీ ఆలోచన బాగానే ఉందండి, తక్కువ ఖర్చు అవుతుందండి, ఏమో 3 ఆర్టిస్టులతో అయిపోతుంది, అదైతే 10 మంది ఉండాలి. నా స్వార్థం వేరు, ఎందుకంటే నేను హరికథ పిచ్చాండి, కాబట్టి హరికథ ఆ సినిమాలో చూపించాలి, అది ఎల్లకాలం ఉంటుంది అలాగా స్క్రీన్ మీద, ఇప్పటికైనా మీరు చూస్తే కనపడుతుంది అది. అంటే అలాగేనండి అన్నారు. మరి ఎలాగంటే హరిదాసులు నాకు తెలియదు, నాకు బోల్డ్ మంది తెలుసు. భాస్కర్ రావు గారని ఆయన కాకినాడ, కేవలం కమ్యూనిస్ట్ హరికథ మాత్రమే చెప్పేవాడు, నర్తనశాల మాత్రమే చెప్పేవాడు. ఆయన చెప్పేటప్పుడు కూడా ఒక మాట అనేవాడు, నా హరికథలో 99 పాళ్ళు రాజకీయం ఉంటుంది, 99 పైసలు రాజకీయం ఉంటుంది, 1 పైస మాత్రమే కథ ఉంటుందని చెప్పేవారు అనేసి మొదలెట్టేవాడు ఆయన. కానీ ఆయన చెప్తుంటే అలా వినేవారు అనమాట అండి, ఎక్కడికైనా సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేవాడు. అలాగా ఆ హరికథ అనేటప్పటికీ అంత అభిమానం, బహుశా అది కూడా కారణం కావచ్చు. తాడేపల్లిగూడెంలో ఎన్నో హరికథా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి అక్కడ వారోత్సవాలు జరిగేవి, అలాగే మామూలుగా నెలవారీ కార్యక్రమాలు జరిగేవి. బుద్ధాల రామారావు గారని ఆయన ఈ మొత్తం 9 రోజులు కూడా హరికథలే పెట్టేవారు. ఇప్పుడు కూడా మరొక ఆయన కర్రి ప్రభాకర్ బాలాజీ గారని బీజేపీ నాయకులు, ఆయన ప్రతి కార్తీక మాసం కూడా ఆయన హరికథ 7 రోజులు చెప్పించి 8వ రోజుని ఊరందరికీ భోజనాలు పెడతాడు. అలాగా ఆయన కూడా పాపం నన్ను కూడా దగ్గర పెట్టుకుని, శారదమ్మ వచ్చింది ఇందాక హరికథ చెప్పారు మా చెల్లాయి, ఆవిడ సలహాతోటి అక్కడ నిర్వహిస్తున్నారు. ఇలాగా ఇన్ని రకాలైన కారణాలతోటి నేను ఇక్కడ ఒక అతిథిగా వచ్చి ఒక అర్హత సంపాదించుకున్నాను. మరొక విషయం ఏంటంటే తాడేపల్లిగూడెం నేను కళాకారుల సంఘం అధ్యక్షుడిని. ప్రతి నెల కూడా పేద కళాకారులకు సత్కారం చేస్తూ ఉంటాం. అందులో దాదాపుగా 2-3 నెలల కన్నా ఒక హరికథ కళాకారుని కానీ సత్కరిస్తూ ఉంటాం.
ఆ విధంగా హరికథ కళాకారులతోటి మాకు ఆ ప్రేమ అభిమానం ఉంది. అయితే నేను ఇక్కడ తాడిగడపని తాడేపల్లి మన విజయవాడలో తాడిగడపలో ఉంటున్నామండి ప్రస్తుతం. కారణం ఏంటంటే మా అబ్బాయి 2 అమ్మాయిలు కూడా ఇక్కడే కాపురం ఉంటున్నారు. వాళ్ళు కాదుకూడదంటే ఇక్కడికి వచ్చేసాను అనమాట. కాకపోతే నేను తాడేపల్లి గుడి వెళ్ళి ప్రతి నెల అక్కడ కార్యక్రమాలు చేసి 147 నెలల పాటు 47 నెలల నుంచి కూడా పేద కళాకారులకు సత్కారం చేస్తున్నాం. నెలలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఒక గౌరవ సత్కారం, ఒక ఉద్యోగ పురస్కారం, ఒక కళా సత్కారం, దాంతోపాటు నాటకాలు, హరికథలు, బుర్రకథలు ఏదో ఒకటి కళా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ విధంగా మరి ఆ అనుబంధం, ఆ కళతో ఉన్న అనుబంధం కొద్దీ నేను ఇక్కడికి వచ్చాను. వృత్తిరీత్యా ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశాను. నా గురించి ఇక్కడ ఎక్కువ చెప్పుకోవడం ధర్మం కాదు. ఎందుకంటే మహానుభావులు ఆదిభట్ట నారాయణదాస్ గారి 160వ జయంతి ఉత్సవాలు ఇక్కడ చేస్తున్నారు. మరి అలాగే నేతి లక్ష్మీనారాయణ భాగవతులు గారి యొక్క మరి జయంతి కార్యక్రమం ఈవేళ సాక్షాత్తు వారు మనవలే ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా కలిపి చేయటం. ఎవరు నిజమైన వారసులు అంటే ఆస్తులు పంచుకుపోయేవాళ్ళు కాదండి, వారి యొక్క పేరుని శాశ్వతంగా నిలబెట్టేవారు. ఎవరు నిజమైన కీర్తిశేషులు అంటే ఇగో ఇలాగా నేతి వారు కానీ లేకపోతే మిగిలిన వారు కానీ వాళ్ళ యొక్క పేరు మనకి ఎప్పుడైతే వినపడుతుందో ఆ దాస్ గారు, నారాయణదాస్ గారి పేరు కానీ ఆయన శిష్యులు, ప్రశిష్యులు, ఇంకా ఇంకా వెనకాల వచ్చేవాడు కూడా వారి యొక్క విగ్రహం ఇక్కడ పెట్టడమే కాదు, ఆ పెడుతూ వారి యొక్క సేవల్ని తెలియజేయటం. మరి ఇక్కడ హరికథ చెప్పి ప్రతి ఒక్క సోదరిమణి కూడా వేళ మేము ఇంత అన్నం తింటున్నామంటే వారి యొక్క కృషి వల్లనే, వారి యొక్క ఏర్పాటు చేసిన మార్గం వల్లనే అని చెప్తున్నారంటే నిజమైన కీర్తిశేషులు, కీర్తిని మిగిల్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి మనవులు, కుమారులు, కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని పోతే పోయారులే, ఏదో చేసేళ్ళే, ఆ ఉన్న రోజులు ఇంట్లో లేడు, ఆయన రాత్రులు కూడా వెళ్ళిపోయేవాడు, మాకు అందుబాటులో లేడు అని విసుక్కోకుండా మరి ఇంత చక్కగా చేసి ఏదైతే ఉందో వాళ్ళు నిజమైన కీర్తిశేషులు. అలాంటి వాళ్ళు నిజమైన వారసులు అనమాట. అంతే తప్ప ఆస్తులు పంచుకున్నవాడు కాదు. వీళ్ళు బుర్రా పద్మనాభ శాస్త్రి గారు ఉన్నారు, వారి తండ్రి గారి పేరుతో కూడా ఇక్కడ కార్యక్రమం ఉంది. అలాగే వారు నేను చూస్తున్నాను నిజంగానండి, ఒక్కొక్క పెళ్ళి ఒక్కొక్క రోజు జరిగే కార్యక్రమం కంటే కూడా ఒక పెళ్లి చేయటం చాలా సులువు అండి, చాలా సులువు. ఆ మహానుభావుడు మరి అందరికీ టిఫిన్లు అందినయా లేదా, కాఫీలు అందినయా లేదా, భోజనాలు అవి చేశారా లేదా, భోజనాల్లో కూడా సరిగ్గా నెయ్యి వడ్డించారా లేదా, అందరి దగ్గరికి వచ్చి అన్ని పదార్థాలు వచ్చినాయా లేదా, ఇంత శ్రమ చేయటం. ఎప్పుడు వస్తున్నారో తెలియదు, ఎప్పుడు ఇంటికి వెళ్తున్నారో తెలియదు. ఆయనతో పాటు ఆయన కుమారుడు ఎప్పుడు చెప్తావు నాన్న, ఏం పని చెబుతావు అన్నట్టుగా పరిగెడుతూ ఉంటారు అన్నమాట అండి. వీళ్ళండి నిజమైన మనుషులు అంటే, నిజమైన వారసులు అంటే వీళ్ళు తప్ప చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు కాదండి. ఎన్నో చూస్తున్నాం, ఎంతోమందినో చూస్తున్నాం, ఫలానా వారి మనవడిని అన్నట్టారు. ఏంటి ఉపయోగం అండి? కాదు. వారి పేరు ఎవరు నిలబెడతారో వారు చెప్తాను. సరే, ఇంత చెప్పాక హరికథ గురించి ఒకే ఒక మాట చెప్పి నేను విరమిస్తాను. హరికథ అంటే సర్వకళల సమ్మేళనం. ఇక్కడ అందరూ దాని గురించి బాగా మధించిన వాళ్ళు ఉన్నారు, డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దాని గురించి లోతుగా చెప్తారు. దాంట్లో ధ్వని అనుకరణ కూడా ఉండాలి, సంగీతం ఉండాలి, నాట్యం ఉండాలి, అన్నీ ఉండాలి. మొన్న రామ్ భట్టార్ గారు ఆయన ఏమండి ఒక్క మాట అన్యదా భావించద్దు, ఒక్క అవకాశమే నాకు 2 నిమిషాలు ఇవ్వండి, అంతకంటే ఎక్కువ. ఆయన విషాదకరమైన సన్నివేశం వచ్చినప్పుడు కళ్ళంటా నీళ్లు, నిజంగా నేను కాల్చానంట ఆ రోజు. కళ్ళంటా నీళ్లు. ఆ కుచేలుడి యొక్క భార్య, ఆ పిల్లలందరూ అమ్మా ఆకలిని ఏడుస్తుంటే ఆవిడ పడే బాధని ఆయన కంఠంలో చూపించారు, ఆయన ముఖంలో చూపించారు, హావభావాల్లో చూపించారు, అన్నిటిలో చూపించారు. నవ్వినప్పుడు నవ్వాల్సి వచ్చినప్పుడు నవ్వించారు, ఏడవాల్సి వచ్చినప్పుడు ఏడిపించారు. అతి ముఖ్యంగా అక్కడికి శ్రీకృష్ణుడు, ఆ తండ్రి, అన్నగారు వాళ్ళు ఆ ఆశ్రమానికి వస్తున్నప్పుడు, గురువుగారి ఆశ్రమానికి వస్తున్నప్పుడు ఆ గుర్రం ఎలా వచ్చిందో అని ఆగిందని కూడా ఆ శబ్దాన్ని కూడా తగ్గించుకుని మరీ చెప్పి ఒకసారి మీరందరూ చప్పట్లు పట్టాల్సిన విషయం అండి. కరతాళత్వంలో మహానుభావుడు ఆయన అలాగా ఇన్ని చేస్తేనే హరికథ రక్తి కొడుతుంది.
గబగబా గురువు దగ్గర నేర్చుకుని అలా పాటలు నేర్చుకుని 4 కీర్తనలు నేర్చుకుని మంచి మాటలు నేర్చుకుని వచ్చేసి ఇక్కడ అప్పచెప్పేస్తే దానికి రక్తి కట్టదండి. దీన్ని బతికించాలి అంటే ఆలోచించాలండి. తర్వాత వచ్చే దృశ్యం మనం ఏం చేస్తే పండుతుంది అని ఆలోచించిన వాళ్ళే నిజమైన హరికథకులు. వాళ్ళే బతికించగలుగుతారు. నిజంగా ఆయన కళ్ళంట నీళ్ళు తెప్పించారు. అలా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టైం ఇస్తే ఇంకా బాగా చెప్తారు. కాబట్టి ఆ హరికథని నాకైతే నమ్మకం ఉంది. ఇలాంటి మహానుభావులు ఇంకా చిన్న వయసులో ఉన్నవాళ్ళు బయలుదేరారు, ఉజ్వలంగా అద్భుతంగా చెప్తున్నారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు. తప్పనిసరిగా ఇంకా 100 ఏళ్ళు ఏంటి, 2 ఏళ్ళు ఏంటి, 200 ఏళ్ళు ఏంటి, ఇదిగో ఇలాంటి వారసులు బయలుదేరితే వాళ్ళు చెప్పిస్తూ ఉంటారు, వీళ్ళు చెప్తూ ఉంటారు. దీనికి తిరుగులేదని తెలియజేస్తూ చిన్నవాడినైనా కళలో చిన్నవాడినైనా నాకు అవకాశం ఇచ్చినందుకు, ఓపికగా మీరు అందరూ విన్నందుకు మీ అందరికీ నమోవాకాశం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సూరంపూడి వెంకటరమణ గారు వారు రంగస్థల నటులు, అలాగే ముఖ్యంగా రంగస్థల కళాకారుల యొక్క సంక్షేమ సంఘాన్ని నిర్వర్తిస్తున్నటువంటి వారు. వారి హృదయం ఎలా ఉంటుంది అంటే, ఎంత కోమలంగా ఉంటే కానీ ఒక సంస్థను కళాకారుల్ని ఆదరించాలి అంటే చాలా తల్లి లాంటి హృదయం ఉండాలి. ఆయన హృదయం ఇక్కడ ఆవిష్కరింపబడింది. హరికథల మీద ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని, భక్తిని, ప్రపత్తిని, హరికథల్లో ఉండేటువంటి గొప్పతనాన్ని వారు చక్కగా తెలియజేసినందుకు వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున ప్రధాన వక్తగా మనకి విచ్చేశారు సంస్కృత తెలుగులో పండితులైనటువంటి వారు, ఆంధ్ర పండితులు మునుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారు పెద్దలు. వారిని ఈ కార్యక్రమం యొక్క గొప్పతనాన్ని తెలియజేయవలసిందిగా మీ అందరి పక్షాన కూడా సాధారణంగా వారికి ఈ మైకును అందిస్తున్నాను. సభాధ్యక్షులు, ముఖ్య అతిథి కృష్ణయ్య గారు, అలాగే సభకు నమస్కారం. సద్గురు శ్రీ నారాయణదాస మహోదయుల యొక్క 160వ జయంతి ఉత్సవాలు మా తాతగారు, మా నాన్నగారికి గురువు గారు ఇక్కడ నారాయణదాస విగ్రహ నిర్మాణానికి విపరీతమైన కృషి చేసి ఎన్నో సంవత్సరాలు దాసు గారి ఉత్సవములను జరిపించి ఆ ఉత్సవాలు శాశ్వతంగా జరగడానికి కారణభూతులైనటువంటి వారు నేతి లక్ష్మీనారాయణ భాగవతుల యొక్క 126వ జయంతి మహోత్సవం. నేతి వంశ సముద్భూతం లక్ష్మీనారాయణాఖ్వయం హరికథాకేసరిణం మద్గురుం నమామ్యహం. అలాంటి సద్గురువులు మా తాతగారు, వారికి నమస్కరించి దాసుగారి ఉత్సవాలు ఇందులో భాగం కాబట్టి 1000 కేల మాటలు కవిత్వము గానము నాదిభట్ల నారాయణ దాసు సొమ్ము కథకగ్రణియాతడు తన్మనోజ్ఞ శంఖాయుత కంఠమౌర సదిగా విననౌనొక క్రోసుమేర ఆయాయత కీర్తి మద్గురు ధరామరు సుందరునాశ్రయించదన్. ఈ పద్యం నాన్నగారికి యథార్థ రామాయణ పుస్తకాన్ని ఇచ్చినటువంటి వారు నేతి లక్ష్మీనారాయణ భాగవతులు. ఆ పుస్తకంలో వారి స్వదుస్తూరితో ఈ పద్యం రాయబడి ఉన్నది. అలాగే నీ గద్య కదలింపు నేర్పున భరత శాస్త్రంపు వినూత్న తేజమున మించే
నీ మేఘ గంభీర నిస్వరంబున దిశావలయంబు మారుమ్రోదల ధ్వనించే నీ దివ్య సాహితీ నిపుణతకున్ మెచ్చి బృహస్పతి అయిన అంజలి ఘటించు నీ ఏకవాగ్గర్భిణీ కాంత వేయి భావాల బిడ్డల నవలీలగంచె ఆంధ్ర భారతి వీవై అవతరించినావు ఆదిభట్ట మాన్య కులజాత హరిదాసవర్య నన్ను దీవింపరమ్ము వందనము గుణము దాసు నారాయణునకు ఈతని దాసులెల్లడలను కలరు ఒక్క హరిదాసులెగాదు నిక్క మీతని ఎడ ఆతృతి లేని వాడెవడు కూడమి. అలాంటి సద్గురు నారాయణదాస సద్గురు వర్యులకు నమస్కరించి నేతి లక్ష్మీనారాయణ గారికి గురువు దైవము సర్వస్వము నారాయణదాస్ గారే. యథా దేవే పరాభక్తి తథా గురవు. దేవుని యందు ఎంతటి భక్తి కలిగి ఉండాలో అంతకంటే ఎక్కువ భక్తి గురువునందు కూడా కలిగి ఉండాలి అన్న పెద్దల సూక్తికి ప్రత్యక్షర సత్యము నిదర్శనము శ్రీ నేతి లక్ష్మీనారాయణ భాగవతం. వారింట్లో పూజామందిరంలో దాస సద్గురువర్యుల నిలువెత్తు చిత్రపటం, దాసుగారు కాలికి ధరించినటువంటి పాదుకలు, వాటిని జీవిత పర్యంతం లక్ష్మీనారాయణ గారు పూజించారు. ఒక్క లక్ష్మీనారాయణ గారికే కాదు, అతను పుట్టిన చిగురు కొమ్మైన చేవయని దాసుగారి పెద్ద కుమారులైనటువంటి నారాయణదాసు గారి శిష్యులైనటువంటి లక్ష్మీనారాయణ గారి పెద్ద కుమారుడైనటువంటి వెంకటప్పయ్య శర్మ గారికి దాదాపు నారాయణదాస విరచితమైనటువంటి యథార్థ రామాయణం అంతా నోటికోవచ్చు. వారు దాసు గారి పట్ల విపరీతమైన గౌరవం కలిగినటువంటి వారు. అలాంటి దాసుగారి దగ్గర హరికథలు నేర్చుకున్నటువంటి వారు నేతి లక్ష్మీనారాయణ భాగవతం. విజయనగరంలో వారి దగ్గర హరికథలు నేర్చుకోవడానికి వెళ్ళారు, నేర్చుకుంటున్నారు. మరి ఆయన ఎక్కడ భోజనం చేస్తున్నారో పద్ధతి ఏమిటో తెలియదు దాసుగారికి. ఒకరోజు ఎట్లా మరి నీకు భోజనం ఎలా జరుగుతున్నది, రోజు మరి ఇక్కడ కథలు నేర్చుకుంటున్నావు కదా అంటే, ఉపనయనము నాటి మాట ఉన్నది కదా అన్నట్ట. అయితే రేపటి నుంచి నీవు ఎక్కడికి భోజనానికి వెళ్ళనక్కర్లేదు, నాతో పాటు సహపంక్తిలో కూర్చొని భోజనం చేయమన్నారు. దాసుగారి సహపంక్తిని కూర్చొని దాసుగారి దగ్గర కథలు నేర్చుకున్నటువంటి వ్యక్తి. మరొక వ్యక్తి వాజపేయాదులు సుబ్బయ్య గారు. విజయనగరంలో ఈ ముగ్గురు అలా వీధుల్లో బయలుదేరి వెళ్ళేటప్పుడు వాజపేయాదులు వెంకటేశ్వర శాస్త్రి గారని మాకు తెనాలి సంస్కృత కళాశాలలో గురువులు, నాతో చాలా సన్నిహితంగా ఉండేవారు. బ్రహ్మానంద శాస్త్రి వారి ముగ్గురు ఎలా వెళ్ళేవారో విజయనగర పురవీధుల్లో నీకు తెలుసునా అని అడిగారు నన్ను. నాకు తెలియదండి అన్నాను. ముందు నేతి లక్ష్మీనారాయణ గారు నడిచేవారట, మధ్యలో దాసుగారు ఉండేవారట, దాసుగారి వెనుక వాజపేయాదులు సుబ్బయ్య గారు నడిచేవారు. వీరిరువురికి, లక్ష్మీనారాయణ గారికి వాజపేయాదులు సుబ్బయ్య గారికి లవకుశులు అని పేరు, రామాయణ సహోదరులు వారు. అలా దాసుగారి దగ్గర యథార్థ రామాయణం అంతా నేర్చుకున్నారు. మిగిలిన కథలు కూడా, ముఖ్యంగా రుక్మిణీ కళ్యాణం, జానకి శపథం 72 మేళకర్తల రాగాలలో ఉన్న దాసుగారు కూడా జీవితంలో ఒక్క పర్యంతమే చెప్పారు. తర్వాత దాసుగారి దగ్గర నేర్చుకొని జానకి శపథం కథ చెప్పే వాళ్ళందరూ కూడా రాగాలు మార్చి కొన్ని కొత్త రాగాలలో వారు జానకి శపథం కథాగానం చేశారు. అలాంటి లక్ష్మీనారాయణ భాగవతులు అసలు కథకులను మెచ్చుకోవాలి అంటే, ఒక కథను ఆశ్రయించి దానితో ఆనందాన్ని అనుభవించాలంటే సహృదయులు కావాలి. అంటే సహృదయులు అంటే ఒక కవి ఒక పద్యాన్ని ఏ ఉద్దేశంతో రాస్తే ఆ కవి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలా, అలాగే ఒక గాయకుడు పాడితే గాయకుని యొక్క హృదయంతో తాదాత్మ్యం చెందవలే,
మామూలుగా లోకంలో సహృదయుడు అంటే మంచి హృదయం కలవాడని చెప్తున్నారు కానివ్వండి, సహృదయుడు అంటే మంచి హృదయం కలిగిన వాడు కాదు అని అర్థం. హృదయం ఉన్నటువంటి వాడు. అలాంటి ఆ సహృదయులు మెచ్చుకునేట్టుగా కథాగానం చేయాలి అని దాస సద్గురు వర్యులు కొసరి సంగీత సాహిత్య రసికులెల్ల హాయి హాయి అనంగా తాను ఆడిపాడి అఖిల దేశములందు సంస్కృతి కన్న భాగవతు కన్న సమ్మాన పాత్రుడెవరు. కాబట్టి సంగీత రసికులు, సాహిత్య రసికులు కథను విని బాగున్నదని మెచ్చుకోవాలి, కానీ అలాంటి మెప్పుపడిసినటువంటి భాగవతుడే నిజమైనటువంటి భాగవతుడు కానీ ఇతరులు కారు అని. అలా సంగీత సాహిత్య రసికులు మెచ్చుకున్న కథ లక్ష్మీనారాయణ గారి కథ. కాకినాడ సరస్వతి గాన సభలో రుక్మిణీ కళ్యాణం కథాగానం చేశారట. మెచ్చుకున్నది ఎవరండి? సామాన్య మానవులు కాదు, నాలాంటి వారు మీలాంటి వారు కాదు. ప్రముఖ పండితులు వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు. వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు ఆ రోజు శ్రోతలలో ఉండి నారాయణదాసు గారి విరచితమైన రుక్మిణీ కళ్యాణ కథను లక్ష్మీనారాయణ భాగవతులు గానం చేసే విని తర్వాత కొన్ని దాసుగారి విశేషాలను గురించి ఒక పుస్తకాన్ని ప్రచురించారు గుంటూరులో కేవీఎన్ సంస్కృత కళాశాల వారు. అందులో దాసుగారి రచనల గురించి ఒక వ్యాసం రాస్తూ సందర్భానుసారంగా లక్ష్మీనారాయణ గారి ప్రసంగాన్ని తీసుకొని వచ్చి ఆనాడు లక్ష్మీనారాయణ గారి రుక్మిణీ కళ్యాణ కథాగానాన్ని అనేక రకాలుగా మెచ్చుకున్నటువంటి వారు వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు. సామాన్య పండితులు కాదు వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు. అలాంటి వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు మెచ్చుకున్నారు అంటే ఏనాడో దాసుగారు చెప్పిన మాట, కొసరి సంగీత సాహిత్య రసికులెల్ల హాయి హాయి అనంగా తాను ఆడిపాడి అఖిల దేశములందు సంస్కృతి కన్నా భాగవతు కన్నా సమ్మాన పాత్రుడెవరు. నిజమైనటువంటి భాగవతులు అంటే నేతి లక్ష్మీనారాయణ భాగవతులు. ఈనాడు దాసుగారి రామాయణం చెప్తున్నారు. అయితే దాసుగారి రామాయణంలో ఎన్ని కథలు ఉన్నాయండి? 6 కథలు. జననము, కళ్యాణము, పాదుకా పట్టాభిషేకము, రామ సుగ్రీవ మైత్రి, సుందరకాండ, పట్టాభిషేకము. ఈ 6 కథలు 20 రోజులు 40 రోజులు చెప్పడం సాధ్యమా? ఎవరికైనా చెప్పండి. మహా చెప్తే ఒక్కొక్క కథ 2 రోజులు చెప్పినా 15 రోజుల కంటే కూడా చెప్పరు. మరి ఆ రోజుల్లో లక్ష్మీనారాయణ భాగవతులు, వాజపేయి సుబ్బయ్య గారు వారు 20 రోజులు 40 రోజులు ఒక్కొక్క చోటికి వెళ్ళి వారు అలా కథాగానం చేశారంటే కేవలం దాసుగారి రామాయణాన్నే ప్రధానంగా తీసుకున్నప్పటికీ ఇతర రామాయణాల్లో అనేకమైన రచనలు తీసుకొని చెప్పేవారు. ఎలా తెలుసునంటే నాన్నగారే చెప్పారు ఎంత కృషి చేశారో. అరవ దేశంలో ఉండేటువంటి రామాయణాలు, అలాగే హిందీ ఇతరమైనటువంటి అనేక గ్రంథాలను పరిశీలించి సందర్భానుసారంగా వాటిని దత్తపరిచి అలా గానం చేశారు. కాబట్టి అన్ని రోజులు వారు రామాయణ కథాగానం చేయగలిగారు. అసలు నాన్నగారు కథ నేర్చుకోవడానికి కారణం నేతి లక్ష్మీనారాయణ భాగవతులే. ఆయన గొప్ప కథ కూడా తెలిసి నేరుగా కథలు నేర్చుకోవడానికి వెళ్ళడం ఒక పద్ధతి అయితే, వారి కథాగానాన్ని విని నాన్నగారు కథ నేర్చుకోవడానికి వెళ్ళారు. మర్రిపూడిలో దత్త జయంతి ఉత్సవాలు జరుగుతుంటే ఉదయం 9 గంటలకు కథ ప్రారంభించాలట. 12 గంటలకల్లా కథ పూర్తి కావాలి. 12 గంటలకు భోజనాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగడానికి వీల్లేదు. ఆ రోజు ఉదయం 9 గంటలకు లక్ష్మీనారాయణ భాగవతులు పాదుకా పట్టాభిషేకం కథ ప్రారంభించారట. ఆయన మహానైష్ఠికుడు. త్రికాల సంధ్యావందనము అయితే లక్ష్మీనారాయణ భాగవతులు. మధ్యాహ్నం 12 గంటలకల్లా సంధ్యావందనం చేయాలా, భోజనం కావాలా. కానీ 12 గంటలకు సంధ్యావందనం చేసుకోవడానికి కాస్త అర్ఘ్యప్రదానం వరకు దేనికో చేసి అవకాశం ఇచ్చి తాను తీసుకొని తర్వాత కథ మధ్యాహ్నం 3 గంటల దాకా చెప్పారు. ఉదయం 9 గంటలకు ప్రారంభించినటువంటి పాదుకా పట్టాభిషేకం మధ్యాహ్నం 3 గంటల దాకా చెప్తే ఎవరికీ సమయం తెలియదు, భోజనాల ప్రసక్తి లేదు, చల్లారిపోయినాయే లేదో తెలియదు. 3 గంటలకు మంగళం పాడిన దాకా ఆయన పాదుకా పట్టాభిషేకం కథాగానం చేస్తుంది. వారికి కొంతమంది రచనలు చాలా ఇష్టం. దాసుగారికి ముఖ్యంగా దాసుగారు రచించినటువంటి హరికథామృతం అనేది చాలా ఇష్టం లక్ష్మీనారాయణ గారికి. నాన్నగారు ఎక్కడ కథాగానం చేస్తున్నా ఆయన ముందు వచ్చి కూర్చుంటారు. ముఖ్యంగా సద్గురు సంగీత సభలో నాన్నగారు కథాగానం చేస్తుంటే ముందుగా వచ్చి కూర్చోకుండా ఉండేవారు కదా ఆయన. హరికథామృతంలో మొట్టమొదటి ప్రార్థన శారదా మాతను ప్రార్థించినటువంటి శారదా సదా వసతు ముదా అనే కీర్తన నాన్నగారు పాడకుండా ఉంటే ఊరుకునేవారు కదా.
ఈ ఊళ్ళో కవిత లలితా మనోహర్ గారింట్లో దేవీ నవరాత్రులు జరుగుతుంటే, నాన్నగారి కథాగానం జరుగుతుంటే అక్కడికి వచ్చి ప్రత్యేకంగా నాన్నగారి చేత శారదా సదా వసతు ముదా అనే కీర్తనను పాడించుకొని వినేవారు ఆయన. దాసు గారి రచనలు కాకుండా ఇతరమైనవి ఏమైనా పాడితే ఓర్చుకునేవారు కాదు లక్ష్మీనారాయణ గారు. వారికి దాసు గారి రచనలు ఉండాలి. అలాగే సందర్భశుద్ధిగా ఏవైనా ఇతరమైన రచనలు పాడవచ్చు. పాదుకా పట్టాభిషేకం కథలో రామచంద్రమూర్తి పట్టాభిషేకము భంగమై అడవులకు వెళ్ళేటప్పుడు కౌసల్య బాధపడుతుంటే ఆ పట్టాభిషేకం భంగం కావడానికి ఏమి కారణం ఊహించిందో యథార్థ రామాయణంలో లేదు, వాల్మీకి రామాయణంలో లేదు కానివ్వండి, మన భోజుడు రచించినటువంటి చెంపు రామాయణంలో ఉన్నది. ఆ చెంపు రామాయణంలో శ్లోకం నాన్నగారు చదువుతారో చదవరోనని ఒకరోజు ఈ ఊళ్ళో ఎక్కడో కథాగానం చేస్తుంటే నేను లక్ష్మీనారాయణ గారు పక్క కూర్చున్నాం. రే నాన్న ఆ శ్లోకం చదువుతాడా అన్నారు. రేఖా రథంగ సరసీరుహ శంఖచిహ్నే క్షేమంకరే తవ కరే జగతాంత్రయాణం కాంతార కంద ఖననం రచయేతి నూనం ఆబద్ధవాన్ ప్రతిశరం భగవాన్ వశిష్ఠ. ఎందుకురా నీ చేతికి వశిష్ఠుడు రాత్రి తోరం కట్టింది? నీవు పట్టాభిషిక్తుడిపై అయోధ్యలో ఉండి రాజ్య పరిపాలన చేయడానికి నీకు చేతికి తోరం కట్టారా? లేదు, అడవికి వెళ్ళి 14 సంవత్సరాలు కందమూల ఫలాదులు తవ్వుకొని తినుమని నీ చేతికి కంకణం కట్టారా అని అడిగిందని పై అర్థం ఆ శ్లోకానికి. కానీ కాంతాం రాతి గృహ్ణాది ఇది కాంతారహ. కాంత అంటే స్త్రీ. నీ యొక్క భార్యను సీతను అపహరించి తీసుకుని వెళ్ళే రావణాసుని యొక్క వంశాన్ని కూకటి వేళ్లతో సహా పెళ్లగించడానికి నీ చేతికి వశిష్ఠుడు తోరం కట్టాడా అని అడిగింది కౌశలం. ఆ శ్లోకం చదివితే కానీ నాన్నగారు చదవాలా చెప్తూ ఉండాలి. అలాగే హరికథామృతం కీర్తనలు ఇతరులు ఎవరు పెద్దగా పాడరు, నాన్నగారే గానం చేసేవారు. హరికథామృతం కీర్తనలను ఒకసారి రేడియోలో నాన్నగారు ముస్నూరి రమణమూర్తి గారితో పెమ్మరాజు సూర్యారావు గారితో కలిసి 20 నిమిషాలు ఉండేది భక్తిరంజని. 6-10 గంటల దగ్గర నుంచి 6-20 గంటల 6:30 వరకు 2 బిట్లుగా 20 నిమిషాల చొప్పున చేశారు. కొద్ది రోజులు ప్రసారం చేశారు. కానీ దాసు గారి మీద ఆ కుటుంబం మీద విపరీతమైన అభిమానం కాబట్టి ఈ హరికథామృత కీర్తనలను రేడియోలో ప్రసారం చేసిన కారణంగా దాసు గారి కుటుంబానికి ఏదైనా రేడియో స్టేషన్ నుంచి ఇప్పించాలనే ఉద్దేశంతో రేడియో స్టేషన్ వాళ్ళకి ఉత్తరం రాస్తే తర్వాత ఆ కీర్తనలు ప్రసారం చేయడం మానేశారు. ఆయన ఊహించిన ఆలోచన వేరు, కానీ ఆకాశవాణి వారు తీసుకున్నటువంటి వేరు. ఏదైనా కాస్త ఆర్థిక సహాయం హరికథామృతం కీర్తనలను గానం చేసినందుకు అది హక్కులు మరి అందరికీ ఉన్నాయో లేవో తెలియదు. మరి ఎవరు సర్వ హక్కులు రచయితవనో ఎవరో ఉంటాయి కదా, అది లేకుండా గానం చేశారు కాబట్టి వారికి ఏదైనా ఇప్పించాలనే ఉద్దేశంతో చేస్తే అసలు కీర్తనలను ప్రసారం చేయడమే మానేశారు రేడియో స్టేషన్. దాసు గారి రచనలను ప్రచారంలోకి తీసుకుని వచ్చిందే నారాయణ దాసు గారు. దాసు గారి శిష్యులైనటువంటి లక్ష్మీనారాయణ భాగవతులు రేడియోలో దాసు గారి రచనలు 3 ప్రసారం చేయించారు. 1 రుక్మిణీ కళ్యాణం, 2 పాదుకా పట్టాభిషేకం, 3 బాటసారి. రుక్మిణీ కళ్యాణంలో నాన్నగారు పాల్గొనే అవకాశం లేకపోయింది. రేడియో వారు కాంట్రాక్ట్ పంపించారు. అగ్నిజ్యోతరుడు అనేటువంటి బ్రాహ్మణ పాత్రలో నాన్నగారు ఉండాలని. కానీ నాన్నగారు అప్పుడు 64 ఆగస్టులో అనకాపల్లిలో రామాయణం చెప్పడం చేత నాన్నగారు అందులో పాల్గొనలేకపోయినారు. తర్వాత పాదుకా పట్టాభిషేకంలో సూత్రధారుడుగా సంగీత నిర్వహణ నేత లక్ష్మీనారాయణ భాగవతులు, నాన్నగారు సూత్రధారుడు. అలాగే బాటసారిలో ప్రముఖమైన పాత్ర, మొట్టమొదటి పాత్ర, ఆ బాటసారి పాత్రను నాన్నగారే పోషించారు. అలా దాసుగారి రచనలను అలా ఆకాశవాణిలో ప్రసారం చేయడానికి ఎంతగా శ్రమపడ్డారు. అప్పుడు ఉన్నటువంటి వారు కూడా అలాంటి వారే. అన్నవరపు రామస్వామి గారు, అలాగే ఓలేటి వెంకటేశ్వరులు గారు, వారందరికీ లక్ష్మీనారాయణ గారు ఎలాంటి మాట చెప్తే అది ఒక వేదవాక్కుగా భావించేవారు ఆయన. కాబట్టి నారాయణదాసు గారి రచనలను ప్రసారం చేయించాలనేటువంటి లక్ష్మీనారాయణ గారి కోరికను సాకారం చేసినటువంటి వారు ఓలేటి గారు, అలాగే కృష్ణమాచార్య గారు, అన్నవరపు రామస్వామి గారు. అలాగే నాన్నగారు మరి పాదుకా పట్టాభిషేకం కథ విన్నాం, బేగడ రాగంలో కీర్తన విన్నాం ఇంతకు ముందుగానే మనం. అలాగే
దాసు గారి రచనలను చాలా వయస్సు పైబడ్డ తర్వాత రేడియోలో రికార్డ్ చేశారు నేతి లక్ష్మీనారాయణ గారు పాడుతుంటే. నాన్నగారు సహకార గానం బహుశా అది వెంకటకృష్ణ గారి దగ్గర కూడా ఉన్నదేమో, నాకు బాగా గుర్తు. ఆ వచనం నాన్నగారు త్యాగరాజ చరిత్ర చెప్పినా ఆ వచనం చదవాల్సిందే. ఇట్లు విలపించు తల్లిని 14 గంటలు 14 నిమిషముల వలె గడిపి వచ్చేదని ఓదార్చి, నా ప్రాణములతోడి వాడి లక్ష్మణుండని సుమిత్రకు అభయమిచ్చి, పితృవాక్పాలన దక్షుడకు రామచంద్రుడు అడవికి వెళ్ళుతుండ ఎలా ఉన్నారు దశ ఒట్టున వైచిన చేపవలని ఇగురు గండెం తగిలిన పక్షిగరిని బంగిడెంజిక్కిన ఏనుగు మాటికి దశరథుడు తల్లడిల్లుతుండ, తన లేఖంగానని గోవు తెన్నున కౌసల్య వాగోవుతుండ. ఇక్కడ లక్ష్మీనారాయణ గారి మాట ఏమిటో తెలిసిన, అందరినీ వరుసగా చెప్తూ ఇక కైకకేమి అన్న మాట వింటే, కైకకేమి వారు అన్న మాట అన్నమాట. తన కొడుకు నిష్కంటకముగా రాజ్యము చేయి వైభవంపున సబతుల నుడిగింపవచ్చునని కైక ఉప్పుతుండ. ఇక వశిష్ఠుడు రామచంద్రమూర్తి భూభారం ఉడుప సమయం అబ్బెనని వశిష్ఠుడు ఉల్లసిల్లుతుండ. ఆ వచనం త్యాగరాజ చరిత్రలో కూడా నాన్నగారు చదవలసిందే, లేకపోతే లక్ష్మీనారాయణ గారికి తృప్తి ఉండేది కాదు. దాసు గారి రచనలను కాకుండా నాన్నగారు ఇంకేదైనా రామాయణ రచనలను పాడితే మన గురువు గారి రచనలు ఉండగా ఆ అనుక్త మన్యతో గ్రాహ్యం, ఇది వారు సంస్కృత లిపిలో నాన్నగారికి జాబు రాసిన ఇది 72లో ముద్రికా ప్రధానం కథ చెప్తే దాంట్లో మోక్షగుండ రామాయణం కీర్తనలు కూడా పాడారు నాన్నగారు. మళ్ళీ వాటిని మెచ్చుకుంటూనే ఓ మహావీరుడా రామకింకరుడా అనే కీర్తన చాలా బాగా పాడావు శాస్త్రి అని నాన్నగారికి ఉత్తరం రాశారు. దాంతోపాటు మళ్ళీ దాసు గారి రచనలు ఉన్నాయి కదా అని మళ్ళీ అనేవారు. అట్లాగే మహా అల్పసంతుష్టి అండి లక్ష్మీనారాయణ గారు. అసంతుష్టో ద్విజో నష్ట సంతుష్టయో పార్థివ సలజ్జ గణికాష్ట నిర్లజ్జేవ కులాంగన అని పెద్దలు చెప్తారు. ఎంత అల్పసంతుష్టులంటే 55లో నాన్నగారు బొంబాయి ఆంధ్ర మహాసభలో కథ చెప్పేటప్పుడు వారు ఒక సావనీరు వేశారు. ఆ సావనీరులో నాన్నగారిని గురించి ఫోటో వేసి రాశారు. రాసినప్పుడు ఏమని రాశారు, హీ లెవెండ్ హరికథాస్ ఎట్ ది ఫీట్ ఆఫ్ నేతి లక్ష్మీనారాయణ భాగవతులు, హీ లెవెండ్ మ్యూజిక్ ఎట్ ది ఫీట్ ఆఫ్ శ్రీమతి బెంగుళూరు నాగరత్నమ్మ గారు అండ్ గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. తన పేరు ఆ పుస్తకంలో సదాశివశాస్త్రి నేతి లక్ష్మీనారాయణ గారి దగ్గర కథలు నేర్చుకున్నారనేటువంటి దాన్ని చూసి ఎంతో సంతోషపడ్డారో, ఎంతో ఆనందపడ్డారు. అలాగే 1975లో రేడియో సంగీత సమ్మేళనంలో కథ గానం చేస్తే నాన్నగారు దానికి ముందు ఆ కళాకారుని యొక్క బయోడేటా చదవడం అలవాటు. అలాగే ఆ రోజు కూడా నాన్నగారిని గురించి చెప్తూ హీ లెవెండ్ హరికథాస్ ఎట్ ది ఫీట్ ఆఫ్ నేతి లక్ష్మీనారాయణ భాగవతులు అని చెప్తే మైసూరులో ఉన్నారు వారు, వారి పెద్దబ్బాయి దగ్గర వెంకటపై శర్మ గారి దగ్గర ఆ త్యాగరాజ చరిత్ర శ్రీరామ సాక్షాత్కారం అనే పేరుతో చెప్పారు ఆనాడు రేడియో సంగీత సమ్మేళనంలో. ఆ కథ విని 1 గంటలో ఎంత కథాభాగమంతా పూర్తి చేశావు. మన గురువులను స్మరించినందుకు నేతి లక్ష్మీనారాయణ గారిని అలాగే ఆదిభట్ల నారాయణ దాస్ గారిని అలా స్మరించినందుకు ఆయన ఎంత ఆనందపడుతూ మైసూరు నుంచి ఉత్తరం రాశారు. అలా దాసు గారి రచనలు అంటే దాసు గారే సర్వస్వం. వెంకటపై శర్మ గారు పాడతారు, అలాగే నేతి శ్రీరామ శర్మ గారు అసలు సంగీత విద్వాంసులు, వైలిన్ విద్వాంసులు, గాత్ర విద్వాంసులు. అలాగే నేతి వెంకటపై శర్మ గారి కుమారులు శతానంద విశ్వేశ్వరరావు గారు, వారు పాడేటువంటి వారే. అలాగే వెంకటపై శర్మ గారి పెద్ద కూతురు ఇందిరా కామేశ్వరరావు గారు, అలాగే మనవరాలు సరళ లక్ష్మీనారాయణ గారు. అసలు వారి ఇంటిలో సంగీతం అలా ఉండిపోయింది. దీనికంతటికీ ఈనాడు మేము ఇలా ఉన్నామంటే, మా కుటుంబం ఇంత సుస్థిరంగా ఉన్నదంటే దాసు గారు స్వయంగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడమే. స్వయంగా విజయవాడలో నారాయణ దాసు గారు నేతి లక్ష్మీనారాయణ గారి ఇంటికి వచ్చినటువంటి అలా ఈ జీవిత పర్యంతము గురువు గారిని ఒక దైవంగా పూజించి నగురోరధికం 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 అన్నట్లుగా ఆ గురువే సర్వస్వంగా భావించి ఎంత ఆ గౌరవమో గురువు గారి మీద, గురువు గారి రచనలను ప్రచారం చేయడంలో కానీ,
గురువుగారి ఉత్సవాలు చేయడానికి కానీ గురువుగారి విగ్రహాన్ని ప్రదర్శించడానికి కానీ ఆయన తీసుకున్నటువంటి శ్రమ అవన్నీ మాకు తెలుసు స్పష్టంగా. రేడియోలో ప్రసారం చేయించడానికి ఒక వయస్సు వచ్చిందాకా మేము ఆయన చేసిన పనులన్నీ మేము చూచాం కాబట్టి మాకు స్పష్టంగా తెలుసు. తెనాలి వస్తే మా ఇంటికి రాకుండా వెళ్ళేవారు. అసలు ఎంత హరికథకులలో ఎంత గొప్పవారో రాజా పురోహితం. కొన్ని ప్రముఖములైన వ్యక్తుల ఇళ్లలో పురోహితం చేసేది వారే. సూర్యారావుపేటలో ఈ ఫోటో కూడా వారి దగ్గర ఉన్నది, వెంకట కృష్ణయ్య గారి దగ్గర. సోమయాజుల వెంకటకృష్ణారావు గారని వారి అమ్మాయి వివాహం, ఒకే ఒక పిల్ల, ఆ అమ్మాయికి వివాహం. లక్ష్మీనారాయణ గారి యాజ్ఞికం, నాన్నగారి కథ. వైష్ణవంశు పంచె కట్టుకొని నడుముకు గుడ్డ కట్టుకొని నాన్నగారు సీతా కళ్యాణం కథాగానం చేస్తూ ఉంటే కొన్ని ముఖ్యమైన దాసు గారి కీర్తనలు మర్చిపోయి సమయం లేకనో లేకపోతే త్యాగరాజ కీర్తనలతోనో కథాగానం చేస్తారేమని చెప్పి అలా వచ్చి నాన్నగారి భుజం పట్టుకొని ఆ కన్నవారలెంత ధన్యులోనే కీర్తన నాన్నగారితో కలిసి పడారు ఆ రోజు సోమయాజుల వెంకటకృష్ణారావు గారింట్లో. అలాగే కనకదుర్గ కళా సమితిలో సీతా కళ్యాణం కథాగానం చేస్తుంటే సద్గురు సంగీత సభ వారు పెట్టారని పోటీగా కనకదుర్గ కళా సమితి వారు సీతా కళ్యాణం కథ పెట్టారు. అక్కడికి వచ్చి నాన్నగారితో కలిసి ఆ కన్నవారలు ఎంత ధన్యులు అనేటువంటి కీర్తన, ఆ కీర్తన వారికి ఇష్టం. అలా ఆ దాసుగారి రచనలు పాడాలా, దాసుగారి రచనలతో కథ చెప్పాలా. దాసుగారి రచనలు మినహా ఇతరమైనవి ఏవి వారు అంగీకరించేవారు కాదు. ఎక్కడైనా అవసరమైతే మధ్యలో ఒకటి అలా కీర్తనలు పాడవచ్చు, కానీ అసలు దాసుగారి రచనలు ఉండకుండా ఇతరమైన కథలు చెప్పడం అనేటువంటిది లక్ష్మీనారాయణ గారికి నచ్చేది కాదు. అంతటి గురుభక్తి కలిగినటువంటి లక్ష్మీనారాయణ గారితో సన్నిహితమైన సంబంధము నాకు. మా ఇంట్లో మా చిరంజీవి విశ్వనాథశర్మ ఉపనయనం చేయించినటువంటి వారు ఉండేది లక్ష్మీనారాయణ గారు. అట్లాగే మా పెద్ద చెల్లెలు వివాహం జరిపింది, రెండు ఒకేసారి జరిగినాయి. ఆ రెండు కార్యక్రమాలను జరిపించింది నారాయణ దాస్ గారి ముఖ్య శిష్యుడు అయితే లక్ష్మీనారాయణ గారు. అలాంటి లక్ష్మీనారాయణ గారి జయంతి ఉత్సవాలలో నేను రాలేను, పాల్గొనలేను అన్నాను. కానీ మీరు రావాలని కృష్ణయ్య గారు కూడా కోరుతున్నారు, తప్పకుండా మీరు రావాలని మా పద్మనాభ శర్మ గారు చెప్పడంతో మా తమ్ముడు ఈ ఊళ్ళో ఎటు ఉన్నాడు వాడిని కూడా వెంట తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. బ్రహ్మానంద శాస్త్రి గారు, మీరు రాకపోతే ఇవన్నీ ఎవరు చెప్తారు? ఇన్ని విషయాలు ఇవి ప్రత్యక్షంగా మీరు అనుభూతి చెంది అక్కడ జరిగిన వృత్తాంతాలన్నీ ఇక్కడ చెప్పకపోతే భావితరాలకు ఏ విధంగా ఒక ప్రేరణ అనేటువంటిది లభిస్తుంది? మీరు చెప్తూ ఉంటే నా మనసు ఎక్కడికో పోయింది. ఎందాక వారు చెప్తూ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు నేతి లక్ష్మీనారాయణ భాగవతుల యొక్క హరికథలను మెచ్చుకున్నారు అని. వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు ఎవరో కాదు, మా మావయ్య గారే. మా నాన్నగారు ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా, రాజమండ్రి వెళ్ళినా, తాడేపల్లిగూడి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా వారు కొమానిపల్లిలో ఉండేవారు. కొమానిపల్లి నుంచి వెళ్ళాలి అంటే రాత్రిపూట ఏం అవకాశం ఉండదు. మా ఇంటికి వచ్చేవారు. మా ఇంటికి సాయంత్రం 4 అయ్యేసరికో 3 అయ్యేసరికో సాయంత్రం 5 అయ్యేసరికి దిగితే మా ఇంటి దగ్గరే ఉండేవారు. నేనే మా నాన్నగారు పక్కన మరత మంచం వేస్తే అక్కడ హాయిగా పడుకుని ఉదయం తెల్లవారు లేచి వారు వెళుతూ ఉండేవారు. ఆ టైంలో అనేక విషయాలు, ఈ జరిగినటువంటి సన్మాన విషయాలన్నీ కూడా మా నాన్నగారితో చర్చిస్తూ ఉండేవారు. మా నాన్నగారికి సంగీతం మీద చాలా పట్టుండేది. అడ్వకేట్గా మండలిక అన్నపూర్ణ విశ్వేశ్వరరావు గారని అడ్వకేట్ ఆయన స్వతహాగా. అలాగా వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు ఆయన లెటర్ రాసిస్తేనే పివిఆర్కే ప్రసాద్ గారు నాకు వెంటనే ఉద్యోగం ఇవ్వడానికి కూడా కారణం. అలాంటి వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి పేరును కూడా మీరు ఇక్కడ చెబుతూ ఉండడం. రెండవది, ముఖ్యంగా వారు చెప్తున్నటువంటి మాటల్లో నేతి లక్ష్మీనారాయణ భాగవతులకు పరమదైవము, పరమగురువు, అన్ని విధాలా కూడా ఆయనకి సమస్తము కూడా ఆదిపట్ల నారాయణదాస్ గారే అనేటువంటి సత్యాన్ని వారు చెప్పారు. ఇది ఎలా అనిపిస్తుందంటే స్వామి వివేకానంద స్వామికి మాత్రమే తెలుసు రామకృష్ణ పరమహంస తత్వం. వజ్రాదపి కఠోరాని,
కోమలాని కుసుమానిచ లోకోత్తరాణం చేతాంసి కోను విజ్ఞాతుమర్హసి అని. లోకోత్తర పురుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో ఎవరు తెలుసుకోగలరు? ఎలా ఉంటుంది? వజ్రాదపి కఠోరాన్ని ఒక్కొక్కసారి మాట్లాడితే ఎంత కఠినంగా ఉంటుందంటే వజ్రం కంటే కఠినంగా ఉంటుంది. మహాత్ములు ఏం మాట్లాడతారో ఎవరికి అంతుపట్టదు. శిష్యుడు పరిగెత్తుకుని దూరంగా పారిపోవలసిందే. లేదు ఒక్కొక్క క్షణంలో పిలిచి దగ్గరగా పిలుచుకొని కన్న కొడుకు కంటే ఎక్కువగా భావించి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. కాబట్టి లోకోత్తర పురుషుల యొక్క తత్వం ఎలా ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలియదు. ఒక రామకృష్ణ పరమహంసము వివేకానందునికి మాత్రమే తెలిసింది. ఆదిభట్ల నారాయణ దాసు గారి యొక్క తత్వము నేతి లక్ష్మీనారాయణ భాగవతులకు మాత్రమే తెలిసింది. రామకృష్ణ పరమహంస గురించి వివేకానంద స్వామి చెబుతూ, ఓ దయానిధి, జన్మ జన్మలకి నేను నీకు దాసాన దాసుణ్ణి అని ప్రకటించుకున్నాడు. అలాగే ఇక్కడ నేతి లక్ష్మీనారాయణ భాగవతులు నేను నీకు దాసాన దాసుణ్ణి అని ప్రకటించుకున్నాడన్న విషయం వీరి దగ్గర చూసిన ఫోటోలు చూసినా, ఆ పాదుకలు పెట్టుకుని నిరంతరం పూజించడం చూసినా, ఆయన విగ్రహ ప్రతిష్టాపన కోసం ఆయన పరితపించినా, ఆయన కథలు నిరంతరం ప్రచారంలోకి రావాలి అనేటువంటి ఒక భావము ఎప్పుడూ కూడా ఆయనలో ఉంది అనేటువంటి విషయం మనకి వారు చెప్పినటువంటి మాటల్లో చాలా ప్రస్ఫుటంగా మనకి వినిపిస్తూ ఉంది. దయానిధి, జన్మ జన్మలకి నీకు నేను దాసాన దాసుణ్ణి. నీ గమ్యమేమిటో నాకు తెలియదు. రామకృష్ణ పరమహంస ఏ గమ్యమో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఎలా ఉంటాడో ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆ విషయం వివేకానందుడికి తెలియదు. నీ గమ్యమేమిటో నాకు తెలియదు. పోనీ నా గతేమన్నా నాకు తెలుసా అంటే నా గతేమిటో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ గురువు గారి గమ్యమే ఈయనకి తెలియకపోతే ఈయన ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో ఈయనకి తెలియదు. అయితే ఒకటి, నిన్ను నేను ఆరాధిస్తున్నాను, నీ ఆజ్ఞను పాటిస్తున్నాను. నీ ఆజ్ఞానుసారం భక్తిని, భుక్తిని, ముక్తిని, జపాన్ని, తపాన్ని, తోసిరాజలు అన్ని విడిచిపెట్టేశాను. ఉన్నది ఒకే ఒక్కటి, నీవెవరో తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్ష. ప్రభు, నీవెవరో తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష నుంచి కూడా నన్ను దూరం చేసి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి అంటాడు. అంటే సాక్షాత్తు భగవత్తత్వం మాత్రమే తెలుసుకోలేదు. భగవంతుడి తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. భగవంతుడి వేరు, రామకృష్ణ పరమహంస వేరు కాదు. ఎవరికి? వివేకానందుడికి. వివేకానందుడికి సాక్షాత్తు రామకృష్ణ పరమహంస అంటే పరతత్వమే, పరాత్పరుడే, ఆయనే పరమాత్మ. ఇక్కడ కూడా నేతి లక్ష్మీనారాయణ గారికి సాక్షాత్తు ఆయన నారాయణదాస్ గారు సాక్షాత్ పరాత్పరుడే, అంతకు మించి వేరే చెప్పవలసి. అదే విషయాన్ని తాళపాక అన్నమాచార్యులు వారు చెప్తారు. దిద్దిరి నీ ధర్మమునకు దేవా శ్రీ వెంకటేశ్వర, నిన్ను నీ యొక్క ధర్మానికి నన్ను దిద్దారు. అద్దిరి నీ దాసులు నీ ఆనందమునకు. అద్దారంటే మనం అద్దుతూ ఉంటాం చూసారా, అలాగ అద్దారండి, ఒక ముద్ర వేశారు. ఎవరికి? అన్నమాచారుల మీద. ఏమిటి? భగవద్ ఆనందం ఏమిటో తెలుసుకోవడానికి అద్దారట. అలాగే ఇద్దరి నీనా పొందులు ఏర్పరిచిటుల గూర్చిరి. ఒక పొందు, ఏదో లక్ష్మీనారాయణ కళ్యాణం జరిగింది, శ్రీదేవి భూదేవి సమేతంగా కళ్యాణం జరిగింది, ఇది పొందు అంటారు. అలాగా భక్తుడికి భగవంతుడికి మధ్య ఉండేటువంటి ఒక పొందు, అది ఎవరు ఏర్పరిచారు అంటే ఇదిగో చెప్తారు. ఇద్దరిని నా పొందులు ఏర్పరిచిటుల గూర్చిరి. ఎవరు? భగవంతుడు ఏర్పరచాలి గురు శిష్య సంబంధాన్ని. ఒద్దిక ఉద్యోగములకి నాకేలా అంటాడు. అలాగా ఈ యొక్క తాళ్లపాక అన్నమాచారుల వారికి హరిదాసుల యొక్క ప్రభావం ఎంత పడిందో అదే ప్రభావము ఆదిభట్ల నారాయణ దాసు వర్యులకు అనేక మంది కథలు చదవగా ఈ భావి తరాలకు ఒక మహోత్కృష్టమైనటువంటి ఒక ప్రక్రియను అందించాలి అనేటువంటి ఒక భావన ఆదిభట్ల నారాయణదాసు గారికి కలిగితే ఆయన ఈ హరికథ రూపకల్పన చేస్తే దాన్ని భావితరాలకి అందించడం కొరకై నేతి లక్ష్మీనారాయణ భాగవతులు మనకి మార్గదర్శకంగా వారు మనకి అందించేటువంటి భాగ్యం కలిగించారు. అలాంటి అనేక విషయాలను మన మహనీయులైనటువంటి బ్రహ్మానంద శాస్త్రి గారు చాలా చక్కగా వివరించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో పద్మనాభ శర్మ గారు
వారి యొక్క మిత్ర బృందం అంతా కలిసి ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. గత 80-74 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తింపబడుతున్నాయనేటువంటి విషయాన్ని తెలిసి నాకు పరమానందమైంది. ఇలాంటి కార్యక్రమంలో చక్కనైనటువంటి గాయకురాలు ఎన్నో సంవత్సరాల నుంచి పరిశ్రమ చేసి శుశ్రూష చేసి విద్య నేర్చుకున్నటువంటి శిఖామణి గారు చాలా చక్కగా పాదుకా పట్టాభిషేకం కథ గానం చేయడం, మనందరం వినడం, అలాంటి అనేక మంది హరిదాసులు ఒక చోటకి రావడం, అందరూ కలిసి ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ భావాలను పంచుకోవడం, వాళ్ళ హృదయాల్లో ఉండేటువంటి ఆనందాన్ని అందరికీ ఇవ్వడం అనేటువంటిది ఒక మహోత్కృష్టమైనటువంటి వేదిక. ఇలాంటి వేదిక మీద ఈ కార్యక్రమంలో అందరం పాల్గొనడం. ఇప్పుడు తదుపరి కార్యక్రమాన్ని ముందుగా మనకి యనమండ్ర వెంకటకృష్ణయ్య గారు మాట్లాడతారు. ఆ కాకినాడ నుంచి తిన్నగా విజయనగరం ప్రయాణం అయిపోయి దాసుగారింట్లో 8 సంవత్సరాలు ఉండి దాసుగారి కథలు 12 కథలు నేర్చుకొని వారి యథార్థ రామాయణాన్ని పూర్తిగా సుబ్బయ్యదాసు గారు, నేతి లక్ష్మీనారాయణ భాగవతులు గారు వారి దగ్గర నేర్చుకుంటే వారిద్దరిని రామాయణ సోదరులుగా నారాయణ దాస్ గారు నామకరణం చేశారు. అట్లాగే పిఠాపురంలో నారాయణ దాస్ గారు 4 రోజులు మాత్రమే ఒక్కచోటే చెప్పారు. పిఠాపురంలో యథార్థ రామాయణం 30 రోజులు. ఆ 30 రోజులు కూడా నారాయణ దాస్ గారికి వంతపాట, వెనకాల ఈ రామాయణ సోదరులే సుబ్బయ్యదాస్ గారు, నేతి లక్ష్మీనారాయణరావు. ఆ తర్వాత ఇంకెక్కడ కూడా నారాయణ దాస్ గారు అన్ని రోజులు యథార్థ రామాయణం చెప్పిన దాఖలాలు లేవు. అట్లాగే శిష్యులంటే ఊరికే హరికథ శ్రవణం చేయటమే కాదు, దాసు గారు కనుక ఎక్కడైనా హరికథకి దానికి వెళుతుంటే మంచి గంధం అంతా అరగదీసి వారికి ఒంటికి రాసి వక్షోజాలకి ఒంటికి రాస్తే కానీ ఆయన హరికథకి బయలుదేరేవాళ్ళు కాదు. అట్లాగే నారాయణ దాస్ గారిని ఒకళ్ళు ఎవరో కవింపటానికి అడిగి, అయ్యా మీతోటే మీ హరికథలు ఎండు అని అంటే ఎండ్ అని అంటే ఎవరో కవిస్తే ఆయన కాలజ్ఞాని కారణజన్ముడు కాబట్టి నా హరికథలు నాతోటే ఆగవు, నా పేరులోనే ఉంది AND ఆదిభట్ల నారాయణ దాసు అని ఆయన కాలగమనాన్ని ముందే గమనించి ఆ AND ఎండులోను END ఎండులోను మధ్యలో నారాయణ ఉన్నాడు. ఆ నారాయణ ఈ నేతి లక్ష్మీనారాయణగా ఆయన అప్పుడే గ్రహించారు. లేకపోతే మరి 74 ఏళ్ళకి 1951లో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ జరగటానికి ముందు కూడా మన శర్భయ్య గారి గొళ్ళల్లో కూడా ఒక 3-4 ఏళ్ల పాటు కాశీ కృష్ణమాచార్యులు గారి సూచనతో నారాయణ దాస్ గారు అక్కడ విగ్రహ ఉత్సవాలు అక్కడ జరిగేవి. తర్వాత ఇక్కడ దేవస్థానం వాళ్ళు అది ప్రాంగణంలో ఇది స్థలం అది ఇస్తే ఇక్కడ చేశారు. ఇప్పటికి ఇది సుమారుగా 80 సంవత్సరాలుగా నడుస్తోంది. ఇంకా చేయాల్సిన కార్యక్రమం ముందు చాలా ఉంది కాబట్టి సన్మాన కార్యక్రమం నేను ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తాను. చాలా ఈ వ్యాసం రాసినటువంటి వారు మా గురుదేవులు ఆచార్య SP జోగారావు గారు. ఆయన వ్రాస్తూ లక్ష్మీనారాయణ గారి గురించి ఒక మాట వ్రాస్తూ ఆ శిష్య పరంపరలో దాసుగారి తర్వాత దాసుగారి నృత్యం, ఆ ఛాయలు, ఆ పోకడ మరలా అంతటి నృత్యం చూడాలి అంటే నేతి లక్ష్మీనారాయణ గారునే. అది కూడా ఎంతవరకు కొంచెం గాత్రావరోధం కలిగేంత వరకు నృత్యం చేయడంలో నేతి లక్ష్మీనారాయణ గారు దాసు గారికి ఏమాత్రము తీసుకోరని, అంత గొప్ప నృత్యం. ఆ ఫోటోలు చూస్తే మనకు బాగా అర్థమవుతుంది ఎలా ఆ వయసులో కూడా ఆయన దాసు గారి రచనలను ప్రచారంలోకి తేవడానికి. చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు శిఖామణి గారికి సన్మాన కార్యక్రమాన్ని మనందరం ఆస్వాదిద్దాం. మాన్యులు బుర్రా పద్మనాభ శర్మ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా కోరుతున్నాను. మొట్టమొదటగా నేను వేరే యాంప్లిఫైర్ పెట్టారా అండి?
పుష్పమాలతో సన్మానం చేస్తున్నారు అన్నమయ్య పరివారం వారు శిఖామణి గారికి. తర్వాత శ్రీవారి శిక్ష ప్రతిష్ఠ సంఘం తరఫున కైవల్యానంద సరస్వతి స్వామి వారి ట్రస్ట్ తరఫున అంటే కైవల్యానంద స్వామి వారి పేరున పూర్వాశ్రమంలో గురా శివరామకృష్ణ గారి పేరున బాలభక్తి గారు పుష్పమాలతో అలంకృతం చేసి నూతన వస్త్రాలు సమర్పిస్తారు. మా తమ్ముడు గుర్రా సత్యనారాయణ महादेव 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 शोभगाय शोभगाय महादेव महादेव शोभगाय विश्ववेण मनमरन्तु देवा शतमानं भवति यदा पुरुषक्षतेन्द्रिय आयुष्येवेन्द्रिये पेदेस्तदे ఆదిభట్ల నారాయణదాస 160వ జయంతి మహోత్సవాలలో హరికథా కేసరి కీర్తిశేషులు నేతి లక్ష్మీనారాయణ భాగవతుల సంస్మరణార్థం వారి జయంతి రోజున శ్రీ ఎండమూరి శిఖామణి భాగవతారిణి గారికి, వారు ఉండేది రామచంద్రపురం, కపిలేశ్వరపురం పాఠశాలలో విద్యని అభ్యసించారు. హరికథా విద్యని సన్మాన ప్రసూనం మనమందరం సమర్పించుకునే సన్మాన ప్రసూనం. హరికథా పితామహులైన ఆదిభట్ల వారు నారాయణాక్షులై నోరు నవ్వ నిరత శంభునామాలాప భరితులగుట
మూర్తి దాల్చిన అట్టి త్రిమూర్తులైరి వారి జయంతిని విజయవాటిక దుర్గమ పాదపీఠిక శ్రీరమణీయ భక్తిమయ శిష్య ప్రశిష్యుల శ్రద్ధ దీక్షల చారుతరోత్సవములుగా సాగును క్రోధి సంవత్సరంలో సుభాషిషంబారయ నేతి వారి స్మృతి నందుమ అందముగన శిఖామణి హరికథా సరస్వతి బిరుదందుకొనుము చంద్రునకు నూలుపోగైన సత్కృతి ఇది ఎన్నో తావులనెన్నో గై కొన్నగాని మీకు చాలా సన్మానాలు జరగచ్చు, కానీ ఈ పీఠ ఉందే సాక్షాత్తు నేతి లక్ష్మీనారాయణ గారు ఈ స్టేజీ మీద రామాయణం చెప్పారు. మేము బాగా 10 ఏళ్ళప్పుడు చూసాం, అంటే 50 ఏళ్ల క్రితం. అట్లాంటి చోట మీకు సన్మానం జరుగుతోంది. దాసు గారి దీవెన తూచత్రాసు గలదే. ఆ త్రాసు మళ్ళీ లేదు. అరుదుగా సంస్కృతాంధ్ర కథ నార్చిత గణ గానఫణి శిఖామణి. వారు సంస్కృతంలో కూడా కథ చెప్పారు, ఉజ్జయినిలో చెప్పారు. కృష్ణమాచార్యుల వారి వద్ద సంస్కృత విద్యని అభ్యసించి సంస్కృతంలో హరికథాగానం చేశారు. వరముగని కథాశ్రవణ వాహిని కృష్ణమ గౌతములం త్రివేణి అయి పరుగుడే సర్వభారత సుపర్వము దక్షిణముత్తరంబుగా హరికథ వాస్తు సమ్మతిగా నందుము భక్తి కథా సరస్వతి. జయ హరికథా సరస్వతి అంటే ఈ సభ వారిచ్చే బిరుదు హరికథా సరస్వతి. ఆ బిరుదుతో ఆవిడ ఇవాళ నుంచి ప్రతి చోట సత్కరింపబడాలని, ప్రతి చోట గౌరవింపబడాలని మనందరం ఆమోదయోగ్యంగా కరతాళ ధ్వనులతో హరికథా సరస్వతి, జయ హరికథా సరస్వతి, జయము 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 తెలుగు కథాగాన సంస్కృతికి. హరికథా పితామహుల శిష్య ప్రశిష్య సంఘమునకు ఆదిభట్లకు జయము జయము. సమర్పణ ఆదిభట్ల నారాయణదాస శిష్య ప్రశిష్య సంఘము, హరికథా కేసరి కీర్తిశేషుల నేతి లక్ష్మీనారాయణ భాగవతుల కుటుంబ సభ్యులు, అన్నమయ్య పరివారం వారు, వేదిక సీతారామ కళ్యాణ మండపం, రచన అవధాన సుధీమణి పాలపర్తి శ్యామలానంద ప్రసాద శతావధాని గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ వారికి అయ్యా కుమార్ గారు రండి. వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఇలాంటి మంచి మాటతో కూడినటువంటి సత్కారం అనేటువంటిది 100 కోట్లతో సమమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి భావంతో గత 74 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను ఎంతో వైభవంగా జరిపిస్తూ ఉండేటువంటి వాళ్ళల్లో భాగస్వాములైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అలాంటి ఇంతటి మహోత్కృష్టమైనటువంటి సభలో హరికథ సరస్వతి అనేటువంటి పేరుతో నిన్ను ఇవాళ రోజున పిలిచే భాగ్యం మా అందరికీ కూడా కలిగింది. హరికథా సరస్వతి శిఖామణి భాగవతారిణి గారిని మేము ఈ రకంగా కరతాళ ధ్వనుల మధ్యనే
సన్మానిస్తూ ఉన్నాం, సత్కరిస్తూ ఉన్నాం, ఆశీర్వదిస్తూ ఉన్నాం. లోకేశ్వరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహంతో దివ్యమైనటువంటి భవితవ్యం ఉండాలని, అలాగే ఆవిడ కుటుంబ సభ్యులందరూ కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రులై పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం, అభినందిస్తూ ఉన్నాం. హరి ఓం. సన్మానితురాలి సమాధానం తర్వాత హరికథ ఉంటుంది కనుక హరికథలో చదువురు కనుక మీరు ఒక్కసారి ఆ కుర్చీలో కూర్చుంటే తీసే. ముఖ్యంగా విశేషం ఏమిటంటే హరికథ కళలో సేవ చేసిన, ఇందాక చెప్పాను, హరికథకి రిటైర్మెంట్ ఉండదు. ఇంట్లో అయినా పాడుకుంటాం, కాకపోతే బయట జనం ఉంటారని ఆమె ఉద్దేశం ఎక్కడా ఉండట్లా. ఈ మధ్య ఒక చోట హరికథ కడితే చెప్పండి అన్న. ఏంటి చెప్పాలి, ఎవరు లేరు కదా అన్న. మా ఊళ్ళో ఎవరు రారండి, మీకు మీరు చెప్పేసుకోండి, మా చివర మా ఇల్లు ఉంటుంది, మీరు వస్తే తాంబూలం ఇస్తా అన్నాడు. ఏం చెయ్యాలి, మానాలా? అంత దూరం వెళ్ళాను, నేను మానేసా అనుకో కడుపు నిండిన బేరం కనుక మానేస్తా. పాపం వాయిద్యాలు వాళ్ళట్ట కాదే, వాళ్ళకి నేను ఇచ్చుకోవాలి. అందుకని విన్నా వినకపోయినా రామ కోమల అంటాం కనుక అది మనకు అలవాటే. వింటేనే హరికథ చెప్పాలని లేదు. అందుకని కొంతమంది విశ్రాంతి తీసుకుంటున్నారు. అట్లాంటి మహానుభావులకి ఈ కళకి అంకితం అయ్యారు. అలాంటి వారికి ఏదో సన్మానం చేయాలని మా శంకర్ నారాయణ గారు ఒక 5,000 రూపాయలు, ఎంసి నాగిరెడ్డి గారని అరుణాచలంలో ఉంటారు, శివానంద స్వామి గారి ప్రీతిగా ప్రతి వాళ్ళకి ఫోటో తీయండి. ఆ ఫోటో ఆ శివానంద స్వామి గారి శిష్యులు వారు అరుణాచలంలో ఉంటారు. ప్రతి భాగవతారునికి కూడా 2,000 రూపాయల రొక్కము, మగవాళ్ళైతే పంచ చొక్కా దుప్పటి, ఆడవాళ్ళైతే చీర దుప్పటి ఇవ్వమని ఎప్పుడో నాకు డబ్బులు పంపించారు. అది సద్వినియోగం చేద్దాం. వారినందరిని కూడా వేదిక మీద ఉన్న పెద్దలు సన్మానం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ, అయాస కృష్ణయ్య గారు ఒక్కొక్కరిని నేను పిలుస్తాను. మొట్టమొదటిగా సిహెచ్ అరుణకుమారి గారు రండి. వీరంతా కూడా ఒకప్పుడు హరికథ స్వర్ణయుగంలో, ఇంకా ఇప్పుడు ఆ స్వర్ణయుగం లేదని రాత్రి చెప్పుకున్నాం, చెప్పిందే చెప్పడం. ఆ స్వర్ణయుగంలో దేశం తిరిగిన మహానుభావులు సిహెచ్ అరుణకుమారి భాగవతారిని దేవరకొండ అక్కడ గ్రౌండ్లో నిండిపోయి సిహెచ్ అరుణకుమారి గారు కదా. తర్వాత నరసయ్య సూరి భాగవతారు గారు. అయ్యా నరసయ్య సూరి గారు రండి. నరసయ్య సూరి భాగవతుడు.
వస్తుందా? నరసయ్య సూరి భాగవతులు వినుకొండలో ఉండేవారు, ఇప్పుడు హైదరాబాద్ చేరారు. ఒక్కొక్కరికి 7,000 రూపాయలు సంభావన ఇవ్వడం జరుగుతుంది. అటు చూడండి, ఫోటో ఎంవి రమణమూర్తి గారు, అలంపురం జోగులాంబ, అలంపురం నుంచి వచ్చారు వారు. ఎంవి రమణమూర్తి గారు సిహెచ్ నారాయణదాస్ భాగవతులు, వారి పేరే నారాయణదాస్ గారు. వాళ్ళ నాన్నగారు కూడా హరికథ చెప్పేవారు. నల్లగొండ నుంచి వచ్చారు. తెలంగాణ హరికథ కళాకారుల సంఘంలో సభ్యులు వారు. సిహెచ్ నారాయణదాస్ గారు. నడింపల్లి విజయలక్ష్మి భాగవతారండి. నడింపల్లి విజయలక్ష్మి భాగవతారణి గారు. వీరిది మా తాడేపల్లిగూడెమేనండి, మా సభ్యురాలు వారిది. తాడేపల్లి. నేను చెప్పగా మా ఎమ్మెల్యే గారు ప్రతి నెల వారికి వారి సొంత ఖర్చులతోటి 1000 రూపాయలు ఇస్తున్నారు. అదే గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది. ఇలాంటి వారికి ఉపయోగపడుతుంది. ఇలాంటి వారికి 5 మందికి ప్రతి నెల ఆయన పింఛన్ ఇస్తూ ఉంటారు ఎమ్మెల్యే గారు. టి లక్ష్మీరాజ్యం భాగవతారిణి గారు. వారు నారాయణదాస్ గారి రచన జానకి శపథం చెప్పాలంటే వారే. క్రితం సంవత్సరం కాగా కిందటి సంవత్సరం వారు కథ వేశాం, రాలేకపోయారు. ఇప్పుడు ఈ తీసుకుంటున్న వారంతా కూడా శంకర్ నారాయణ గారు చెప్పమన్నారు, ఒక్క హరికథకుండైనా తయారు చేయమని, ఒక్కళ్ళకన్నా హరికథ నేర్పమని చెప్పారు. వారి మాటగా నేను చెప్తున్నా. మీ అందరూ ఉండి రేపు వారు వస్తారు శంకర్ నారాయణ గారు, వారికి మీరు థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది. లక్ష్మీరాజ్యం భాగవతారిణి గారు ఆంధ్రేతర రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా హరికథలు చెప్పిన ఒక భాగవతారిణి గారు ఆవిడ. కోలపల్లి కళ్యాణి భాగవతారిణి గారు. కోలపల్లి కళ్యాణి భాగవతారిణి గారు. నరాలశెట్టి సాంబశివరావు భాగవతులు, పెద్దలు
సంప్రదాయ హరికథకుల్లో వారు కూడా ఒకరు. నరాల చెట్టు రామచంద్రరావు గారు రాష్ట్రంలో అనేక చోట్ల హరికథా గానాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని కూడా మనం ఆహ్వానించాం. వై సుధాకర్ భాగవతులు మైదుకూరు నుంచి వచ్చారు. వై సుధాకర్ భాగవతులు మైదుకూరు. వీళ్ళందరినీ ఎలా ఎంపిక చేశారో చెప్పలేదు మీరు. మొత్తం ఇరు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచో ఏరి పంపించి తీసుకొచ్చారు. నా దగ్గర 300 మంది లిస్ట్ ఉంది. అదే నేను దగ్గర నల్గొండ నుంచి ఆయన చేస్తే ఆయన పరిచయం నాకు ఎక్కడి నుంచో. నేను నల్గొండలో కూడా జిల్లాలో కూడా పనిచేశాను. అందుకని మొత్తం ఎస్ నాగరాజు భాగవతులు ఎస్ నాగరాజు భాగవతులు అంటే ముందే కొంతమంది పేర్లు నిర్ణయించుకుని వారికి చెబుతున్నాం, అయ్యా మేము మీకు ఇట్లా చేయదలుచుకున్నాం. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా మా కథ వేయండి అంటారు. అట్లా అయితే ఎంతమంది కథలు వేయగలుగుతాము? కథ లేకుండా మీరు తీసుకుంటారా? తీసుకునేట్టయితే రండి. స్వామి ఇది కూడా నారాయణదాసు ప్రసాదమే. ఎవరిచ్చినా ఆ ప్రసాదం మనం కొంత వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక అసలు ఇక్కడ ఎలాంటి కార్యక్రమం జరుగుతుందని కూడా తెలుస్తుంది వాళ్ళకి. చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. మోదుకూరు పద్మనాభం గారు, మోదుకూరు పద్మనాభం గారు పొద్దుటూరు. ఒక్క భవానీబాయి గారు కూడా రావాలి. ఆవిడకి ఆహ్వానం చేసిన తర్వాత పాపం చిన్న స్ట్రోక్ వల్లే వచ్చి బెడ్ మీద ఉన్నారు. ఆవిడకి ఇంటికి పంపడం జరుగుతుంది. వచ్చి విచ్చేసి ఈ చిరు సన్మానాన్ని మీ అందరూ స్వీకరించినందుకు మీ అందరికీ దాస శిక్ష ప్రశిక్ష సంఘం తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఇట్లానే ఉత్సవాలకు వస్తూ ఉండాలని, మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, మేము అడగంగానే అధ్యక్ష స్థానానికి అంగీకరించిన కుమార్ గారికి, ఎందుకంటే సభ నడపాలి, అధ్యక్షులు కొంచెం అథారిటేటివ్గా ఉండాలి. అట్లాంటి సరైన అధ్యక్షులు వాళ్ళు దొరికారు. అధ్యక్షుల వారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటరమణ గారికి, మా బ్రహ్మానంద శాస్త్రి గారికి, సన్మానానికి ఒప్పుకున్న శిఖామణి గారికి వందన శత మందారాలు అర్పిస్తూ సభకి సెలవు తీసుకోవాల్సిందిగా మనం ఈ సందర్భంగా నాన్నగారు బుర్రా శివరామకృష్ణ శర్మ గారు, తర్వాత కైవల్యానంద సరస్వతి స్వామి. ఎందుకంటే నాకొక పుష్కరాల్లో 14 రోజుల పాటు హరికథ జరిగితే ఒక కథ నాన్నగారిది, ఒక కథ
మన కోట సచ్చిదానంద స్వామి వారు. ఆయనది భారతం, ఈయనది రామాయణం. ఈ రెండు కథల్ని కూడా చాలా శ్రద్ధగా నిర్వహించిన వాడిని నేను కోఆర్డినేటర్గా ఆ సభలో ఉండి కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి భాగ్యం నాకు కలిగింది. వారి నాన్నగారితో కైవల్యానంద సరస్వతి స్వామి వారు నిరంతరం కూడా ఆ భక్తి ప్రపత్తులు ఆయనలో ఉన్నాయి. ఉల్లి వాసన మల్లి వాసన వేస్తుందని ఊరికే అనలేదు. ఈయన పంచె కట్టుకొని తిరుగుతుంటే అచ్చం వాళ్ళ నాన్నగారే నాకు గుర్తుకొచ్చే విధంగానే ఆయన కనిపిస్తారు. ఆ కట్టు కానీ, నడక కానీ, తీరు కానీ, మాట్లాడే విధానం కానీ చాలా ఆనందించదగినటువంటి విషయం. అలాంటి పద్మనాభ శర్మ గారు ఎంతో శ్రద్ధతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం, ఇగో పిల్లవాడు వెనకాలే నిరంతరం కూడా సేవించడం, మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఓ మహదైశ్వర్యంగా భావిస్తూ హరి ఓం తత్సత్.